హాయ్ ఇక్కడ మా దగ్గరలో ఎగ్జిబిషన్ ఉందంటే వచ్చాము. ఎగ్జిబిషన్ అంటే మొన్నలాగా క్రేన్స్ అట్లాంటివి కాదు, మామూలు చిన్నపిల్లలు అనమాట, ఎంటర్టైన్మెంట్ కోసం. అక్కడ అన్ని బొమ్మలు వేసారు చూడండి. ఈ పులి బొమ్మలు మళ్ళీ ఇవన్నీ అంటే నాకు మా ఆయన ఏం చెప్పినాడంటే అవన్నీ అక్కడ పులి అవన్నీ ప్రదర్శన ఉంటుంది, పోయి చూడొచ్చు అంటే. అబ్బా, జనాలు లోపలికి అంటే జనాలు ఉండే దగ్గరికి పులి సింహము ఇట్లాంటివి కూడా వచ్చింటాయా అని అనుకున్నాను నేను. సరే ఒకసారి చూసొద్దాము, చిన్నపిల్లలకి వీడియో బాగుంటుంది చూడడానికి అని చెప్పేసి ఒకసారి చూద్దామని ఎగ్జైట్మెంట్గా ఎదురు చూస్తున్నాను అనమాట. లోపలికి వెళ్ళేదానికి 50 రూపీస్ అంటే ఒకరికి. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి నాకు తెలిసిందనమాట అవే 50 రూపాయలు బొక్క అని. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి పెట్టినారో. ఇక్కడికి ఇంకా స్టార్టింగ్ వెళ్ళగానే మరమనుషులలాగా కనిపించారంటే అవి మరమనుషులు కాదు, బొమ్మలు అనమాట. సో ఇక్కడ చూడండి, మేము లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ సౌండ్ వస్తుంది. ఓన్లీ పులులు అరిసేది మరి ఇట్లాంటివన్నీ సౌండ్స్ వస్తున్నాయి. అడవిలోకి పోయినప్పుడు మనకి ఎట్లాంటి సౌండ్ వస్తుందో అట్లాంటిది అనమాట. కానీ అక్కడ చూస్తుంటే ఏలియన్స్ బొమ్మలు, మళ్ళీ ఇప్పుడు మనం సైంటిస్టులు అక్కడికి చెకింగ్ పోయినప్పుడు అక్కడ బొమ్మలు కనిపిస్తాయి చూడండి, ఇట్లా ఆక్సిజన్ అన్ని పెట్టుకొని ఉన్నట్టు అక్కడ అన్ని బొమ్మలు ప్రదర్శించినారనమాట. నాకు అక్కడికి లోపలికి అది చూసినప్పుడు కానీ నాకు అర్థం కాలేదన్నమాట, ఓ ఈ బొమ్మల ప్రదర్శన అని. కానీ పిల్లోళ్ళకైతే బాగుంటుంది చూడ్డానికి, దగ్గరగా వెళ్ళి చూసుకోవచ్చు, మన పక్కనే ఉన్నట్టు. చిన్న చిన్న పిల్లోళ్ళకి ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది అనమాట. ఎందుకంటే డైరెక్ట్ పెద్ద రియల్ అవుట్ దగ్గరికి తీసుకెళ్ళేది మంచిది కాదు కాబట్టి ఇట్లా చిన్న పిల్లలను బయటికి పిలుచుకుపోయినప్పుడు బాగుంటుంది అనమాట. సో నేనైతే చూశాను, చూడగానే ఫస్ట్లో భయం వేసింది, కానీ బొమ్మలు అవన్నీ పక్కనే పెట్టుకున్నారనమాట. సౌండ్ ఊరికనే పక్కన ఒక సిస్టంలో రెడీ చేసేసి పెట్టినారనమాట. సో నాకు అనిపించింది మోసపోయామని. 50 రూపాయలు బొక్కరా అనుకున్నా, అంటే 100 రూపీస్ బొక్క మాకు అనుకున్నాను. కాకపోతే ఎలాగో వచ్చాం కదా, మన ఇంట్లో పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, కనీసం వాళ్ళైనా వీడియో చూస్తారు, వాళ్ళకి ఇట్లాంటివంటే ఇష్టం ఉంటుంది కదా. సో పిల్లల కోసమైనా బాగుంటుందని చెప్పేసి వీడియో తీసాను అనమాట. రియల్ ఉంటుంది అనుకొని వెళితే ఫైనల్గా బొమ్మలు ఇవి. గొరిల్లా చూడండి, దగ్గరగా చూస్తేనే బాగా పెద్దగా ఉంది, నిజంగానే అనిపించింది. కాకపోతే ఇవన్నీ పిల్లలకి చాలా బాగుంటుంది అనమాట, నవ్వుకున్నారనమాట. చిన్న చిన్న పిల్లలు వచ్చారు అక్కడికి, ఇంకా కొత్తగా స్టార్ట్ చేశారు అనుకుంటాను, చాలా జనమేం పెద్దగా లేరు. ఇట్లా ఊగుతాయని చెప్పేసి నేను వీడియో తీస్తున్నానని నేను అనుకోలేదన్నమాట. చూడండి, చిన్న చిన్న పిల్లలు అట్లా బయటికి తీసుకెళ్ళినప్పుడు బాగుంటుంది అనమాట చూసుకుంటే. సో దాని పక్కనే ఇంకా అంటే ఇవే కాదండి, ఇంకా లోపలికి ఉంది, మిస్ అవ్వద్దండి. ఇంకా లోపల ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. ఇదైతే ప్రదర్శన ఫస్ట్, దాని లోపలికి వెళ్తే మన షాపింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ రబ్బర్ బ్యాండ్లు కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, తినే పదార్థాలు కానీ ఏదైనా సరే లోపలే దొరుకుతాయి. మనం ఇవన్నీ చూసిన తర్వాత లోపలికి వెళ్దామని చెప్పేసి ఇంకా ఎంట్రింగ్లోనే ఇవి పెట్టారనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత అవి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఏదో రియల్ అని చిన్నపిల్లలకి బాగుంటుంది, కొంచెం జూ టైప్లో బాగానే ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడప్పుడు ఇట్లా బయటకు కూడా వెళ్ళాలా. నేను ఎప్పుడు ప్రతిసారి వీడియో తీసిన ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటాను, పిల్లోళ్ళనే కాదండి ఆడవాళ్ళను కూడా, ఒకవేళ మొగలు చూస్తుంటే గిన పిల్లోళ్ళే కాదు ఆడవాళ్ళను కూడా అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళాలన్నమాట. వాళ్ళు ఇంట్లో ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, ఇంట్లో పని, పిల్లలు, ఇంట్లో సంసారము, వంట చేయాలా, అన్ని పనులు చూసుకోవాలా. సో వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది అనమాట బయటికి తీసుకెళ్తే. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వచ్చు అనమాట. అక్కడ నుంచే ఇప్పుడు షాపింగ్ అనమాట. నేనైతే బయట ఎక్కువగా షాపింగ్ ఏం చేయను, ఆల్మోస్ట్ చూస్తుంటాను అనమాట. కొత్త రకాలు ఏమైనా వచ్చాయా, వస్తే మాత్రం కంపల్సరీ తీసుకుంటాను. ఇక్కడైతే కొంచెం లోకల్వి అన్నీ పెట్టారనమాట. మేము రీసెంట్గా ఒక వీడియో తీసాము, అనంతపూర్లో ఒక ఇట్లాంటిది ఎగ్జిబిషన్ది ఒకటి పెట్టామన్నమాట. దాంట్లో భారీగా ఐటమ్స్ చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు చూస్తే తెలుస్తుంది, అంటే వీడియో చూడండి. దీనికి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను,
నెక్స్ట్ ఈ వీడియో కింద చిన్న నా ఫోటో కిందే ఒక లింక్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే ఎగ్జిబిషన్ ఓపెన్ అవుతుంది. దాన్ని చూస్తే మీకు తెలుస్తుంది అంటే చాలా పెద్దది అది, దీనంత చిన్నదైతే కాదు, ఇది చిన్నదనమాట. జనం కూడా ఇంకా కొత్తగా స్టార్ట్ చేసినారు కాబట్టి. ఇక్కడైతే టాప్స్ ఉన్నాయి, ఇవి కాటన్ అనమాట. కాటన్ వచ్చేసి పిల్లోళ్ళకి బాగానే ఉంటాయి కానీ పెద్దవాళ్ళకైతే అంత కంఫర్టబుల్ అయితే కాదు. ఇంకా వేరే చోటు చూసామన్నమాట, అవి బాగున్నాయి. ఇక్కడ అప్పడాలు, వడియాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అక్కడ శాంపుల్కి చూడండి అన్నీ వేయించి మరీ పెట్టారనమాట. నేనైతే అన్ని శాంపుల్ చూశాను కానీ ఏం తీసుకోలేదు, ఎందుకంటే నాకు బయట ఫుడ్ ఇష్టం ఉండదు అనమాట. ఎక్కువగా తీసుకోను, వాళ్ళు టేస్ట్ చేయండి అని చెప్పేసి ఒక్కొక్క పీస్ తీసుకున్నామట. ఇక్కడ ఉండే టాప్ సూపర్గా ఉండే, నేను చూసాను అనమాట. తీసుకుందాం అనుకున్నాం, మా ఆయన వద్దలే మళ్ళీ చూద్దామన్నాడు, రిటర్న్ వచ్చేసాం. ఇవి కూడా బూందీ, మిక్చరు ఇట్లాంటివన్నీ ఐటమ్స్ అనమాట, తినేటివి. వాళ్ళు టేస్ట్ కోసం అక్కడే కొనిస్తా అంటే అవి తిన్నాము. నాకు ఆయిల్ ఫుడ్ కావచ్చు, బయట నేను ఎక్కువ తీసుకోను. నిన్న అదంతకి తిని వచ్చాం కదా, సో కొంచెం గొంతు పట్టుకునింది, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఒకవేళ జాలేలి క్రాస్కి దగ్గరలో ఉంటే జాలేలి క్రాస్లోనే ఇది ఉండేది మెయిన్. దాంట్లో ఎగ్జిబిషన్ ఎక్కడ అంటే అక్కడ అప్పుడే కనిపిస్తుంది అనమాట, బాగా పెద్దగా అది జాయింట్ వీల్ తిరుగుతుంటుంది. ఇక్కడ పిల్లలకి పెన్సిల్ కావచ్చు, పెన్నులు కావచ్చు, ఆడుకునేకి. నెక్స్ట్ చిన్నపిల్లలు చదువుకునేకి, ఇప్పుడు ఎల్కేజీ యూకేజీకి స్టార్ట్ అవుతారు కదా, ప్రీ కేజీ వాళ్ళకి, పిల్లలకి కొంచెం అట్రాక్షన్గా ఉంటే చదువుకునేకి బాగుంటుంది అనమాట. పెన్సిల్ కావచ్చు అంటే చదువుకునే దానికి పిల్లలకి ఎప్పుడే కానీ ఆకర్షణీయంగా ఉండాలన్నమాట. ఇప్పుడు పిల్లలకి ఇంతకుముందు పలకిచ్చి పంపిస్తే ఒక ఏటు ఉతికితే పోయి చదువుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ సీన్ లేదు, పిల్లలకి కొంచెం కంఫర్టబుల్గా అన్నీ ఉంటేనే వాళ్ళు చదువుకునేకి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. కాబట్టి ఎప్పుడైనా ఇట్లాంటి అవుట్కి పోయినప్పుడు ట్రై చేయండి, చిన్నపిల్లలకి ఇంట్రెస్ట్గా ఆడుకుంటూ చదువుకునే వాళ్ళకి బాగుంటుంది. ఇంక ఇవి వచ్చేసి రబ్బర్ బ్యాండ్లు, అవి జస్ట్ 10 రూపీస్ అట్లా పడతాయి, 30 రూపీస్ అంట అవి. నాకు అసలు రేట్ నచ్చలేదు, అక్కడ మెయిన్ పాయింట్ అక్కడ చాలా రేట్లు వేసినారు. నేను మొన్న అనంతపూర్ పోయినప్పుడు మాత్రం భారీగా ఉండే, అంతే తక్కువ కాస్ట్లో బాగుండే అనమాట ఐటమ్స్. ఇక్కడ అన్ని లో కాస్ట్, కాకపోతే ఐటమ్స్ ఏం పెద్దగా నాకు నచ్చలేదు. కాకపోతే చూడాలి కదా, చూస్తే తెలుస్తుంది బెస్ట్ ఏదో అలా. రబ్బర్ బ్యాండ్ ఇవంతా 5 రూపాయలు, 10 రూపాయలవి 30 రూపాయలు చెప్తున్నారు వాళ్ళు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఉంది, స్కిప్ చేయొద్దు. ఇంకా జాయింట్ వీల్ అవన్నీ ఉన్నాయన్నమాట, ఎక్కుదాం అనుకున్నాం, జనం అస్సలు లేరు అందుకని. ఇవి చూడండి ఫ్రూట్స్, పిల్లలకి ఆడుకునే ఫ్రూట్స్ టైప్లో బొమ్మలు అనమాట, ఈ కరోనా బొమ్మలు. బగలే స్మూత్గా ఉన్నాయి. నువ్వే ఆడేది, నేను ఆడుకుంటానని చెప్పేసి ఆడుకుంటుండే. బాగుందనమాట. మా ఆయన అన్నాడు, నీ ఓణి కలరే ఉంది, అది వేరే కలర్ తీసుకో బాగుంటుంది వీడియోకి అన్నాడు. సో దాన్ని తీసుకున్నాను అనమాట. ఇవి చూడండి చిన్నపిల్లలకి ఆడుకునేకి బాగుంటాయి అన్నమాట. చిన్న బకెటు, కడాయి, స్పూన్లు ఎంత క్యూట్గా ఉన్నాయో. మేము ఆడుకునే టైంలో ఏదో చిన్న వేరుకుని వచ్చి మేము ఆడుకునే వాళ్ళం మట్టివి. ఇప్పుడంతా పిల్లలకు బాగున్నాయి అనమాట. ఈ చెప్పులు అయితే ఏదో డిఫరెంట్గా ఉన్నాయండి, ఇవి కాదు, నేను పక్కన ఇంతకుముందు చూపించాను చూడండి, అవి ఏదో కమ్మలకు పెట్టి వెళ్తే అట్లాంటివన్నీ పెట్టి తగిలిచ్చారట. సో అవి చూసే తప్పితే వేసుకునే రావు ఆ చెప్పులు. ఇది గోబీ మసాలా అంట, అంటే ఇన్స్టంట్. మనం ఓన్లీ గోబీ పువ్వు తెచ్చి కాలీఫ్లవర్ తెచ్చేసి అక్కడ కూడా టేస్ట్ పెట్టారు, తిన్నా. ఒక్క పీస్ చిన్నది. ఇవి వచ్చేసి ఇవి సొండిలు అనమాట. 100 రూపాయలకు 3 ప్యాకెట్లు అన్నారు కానీ మనకి నో ఇంట్రెస్ట్, తీసుకోలేదు. కానీ నేను వాటిని తినలేదన్నమాట. ఇలాగనమాట. ఇంకా ఊరగాయ మిస్ అవద్దండి, ఊరగాయలు భలే ఊరగాయలు ఉన్నాయి అక్కడ, నోటి నీళ్ళు ఊరిపోయాయి అనుకోండి. ఇవి కీ చైన్లు చూడండి, డిఫరెంట్లో కీ చైన్లు ఉన్నాయి, భలే ముచ్చటగా ఉన్నాయి. ఇంకొకటి ఏమంటే మనం అక్కడికి రెడీ చేయించుకునే ఫెసిలిటీ కూడా ఉంది కీ చైన్లది. అక్కడే తను మనకి ఏ పేరు మీద కావాలంటే ఆ పేరు మీద చేసిస్తారనమాట, ఆ బొమ్మలతో సహా. ఇంకా పేర్లు కూడా అతికించి ఈ చిన్న చూడండి, ఎవరికైనా చిన్న గిఫ్ట్ రూపంలో ఇవ్వాలా మీరు అనుకుంటే సింపుల్గా ఇట్లాంటి వాళ్ళ పేర్లు రాసి ఇవ్వచ్చు అనమాట.
పెళ్ళిళ్ళకి కానీ చిన్న చిన్న అకేషన్స్కి ఉంటాయి కదా, అట్లాంటివి తీసుకెళ్ళి ఇవ్వచ్చు. సూపర్గా ఉంటాయి అనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి ఊరగాయలు. అసలు అవి బాగా ఆయిల్ పోసి పెట్టారా, ఇంకా చూసేదానికి అట్రాక్షన్గా ఉన్నాయి. ఇది లేదు అనే దానికి ఏం లేదు. బఠానీతో సహా అన్ని ఐటమ్స్ ఉన్నాయి. బఠానీ చూడండి, కాకరకాయ కావచ్చు, మిక్సింగ్ కావచ్చు, చాలా ఉన్నాయన్నమాట ఐటమ్స్ అయితే. నాకు ఇప్పుడు చూసిన నోటి నీళ్ళు ఊరుతున్నాయి అవి ఊరగాయలు చూస్తుంటే. సూపర్గా ఉన్నాయి. మామిడికాయ అనమాట, ఎండిపెట్టి వాటిని కట్ చేశారనమాట. చాలా రకాలు ఉన్నాయి. కాకపోతే నాకు చెప్పినాను కదా, నేను బయటవి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపును. నేను ఊరగాయ కూడా ఇంట్లోనే చేసుకుంటాను అనమాట. చింతకాయ తొక్కు ఇట్లాంటివి, నిమ్మకాయ ఇది నేనే చేసుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఐటమ్స్, ఇవన్నీ 10 రూపీస్. నేను బయట చూస్తుంటాను నేను వీటిని, వాళ్ళు 30 రూపీస్ 50 రూపీస్ చెప్తున్నారు. నాకు నచ్చలేదన్నమాట రేట్లు. ఓకే, వాళ్ళు కూడా అక్కడ అమౌంట్ కట్టి పెట్టుకోవాలి కాబట్టి, సో ఎవరైనా నచ్చిన వాళ్ళు తీసుకుంటారు కదా. కాబట్టి మనకు నచ్చలేదని చెప్పేసి వేరే వాళ్ళకి నచ్చాల్సిన అవసరం లేదు కదా. ఓకే, కుంకుమ గిన్నెలు అవి బాగుంటాయి. ఇంక ఇవి వచ్చేసి మనం ఏదైనా చిన్న చిన్నవి పాత్రలు గిన్నెలు పెట్టుకునే దానికి. ఇట్లాంటిది చాలా రోజులు తీసుకోవాలనుకుంటున్నాను. చేపలు ఫ్రై చేసుకునేదానికి బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి పొయ్యి అవన్నీ అవైలబుల్ లేవు. పొయ్యి పెట్టుకున్నప్పుడు అట్లాంటివి కొందాం. అట్లాంటివన్నీ మనము ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. మా తమ్ముడు వచ్చేసి కార్పెంటర్ అనమాట, చేస్తాడు పప్పు గుత్తి ఇవన్నీ. మేము బయట కొనము. ఈ నైటీలు అంటారా, ఇంకా మా ఆడవాళ్ళకి ఎక్కడ నైటీలు చూస్తే చీరలు డ్రెస్సులు చూసినా అంత సంతోషం కలగదు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉన్నాయి చూడండి. ఇప్పుడు చలికాలం వేరే కదా, చూడ్డానికి ఇవి నాకైతే ముట్టుకునే కూడా కొంచెం భయంగానే అనిపించింది. చిన్నపిల్లలకి ఇవి ఎందుకంటే అవి ఎంటుకలు అట్లే కనిపిస్తూ ఉన్నాయి. నాకు చాలా భయంకరంగా అనిపించింది. ఏదో గొర్రె పిల్లలువి అవి టైప్లో కనిపించాయి అవి. అందుకే నేను నాకు వద్దురా నాయన, నాకు చూపించొద్దామని చెప్పేశాను. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇంకా జైంట్ వీల్ కావచ్చు, పిల్లోళ్ళకి ఆడుకునేకి స్విమ్మింగు, ఈత కొట్టేది అనమాట. ఇంకా అట్లాంటి ఐటమ్స్ అన్నీ అక్కడ తినేదానికి కూడా కొన్ని పెట్టుకున్నారనమాట. కాకపోతే ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ హ్యాపీగా. ఇక్కడ అండి చిన్న ఆంజనేయ స్వామి ఉన్నాడు. పిల్లోళ్ళకి ఎంటర్టైన్మెంట్ బాగుందండి. పెద్దవాళ్ళకి చెప్పలేం కానీ చిన్నపిల్లలకు మాత్రము బాగా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ జాలేల క్రాస్లో ఉంటే గిన కంపల్సరీ ఒకసారి పిల్లోళ్ళని తీసుకుపోయి చూపించండి, బాగుంటుంది. స్విమ్మింగ్ పిల్లోళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. జనాలు అయితే లేరు, ఇంకా స్టార్ట్ అయ్యింది. మేము కొంచెం పొద్దుగాలే పోయినామన్నమాట. నైట్ టైం పోతే అంటే 2 షిఫ్ట్లు ఉంటుందండి, మధ్యాహ్నం కూడా ఉంటుందంట. మేము సాయంత్రం వీలైంది, మేము సాయంత్రం వెళ్ళాము. ఇట్లాంటివి కూడా తిరగచ్చు. కాకపోతే నాకు చాలా భయం అట్లాంటివి. నేను ఎప్పుడు ఎక్కడ ఎక్కను కూడా, చాలా భయం అవి. మా ఆయన అన్నాడు జాయింట్ వీల్లో లేకపోతే ఏదైనా ఎక్కుదామా అని. నాకు భయం నాయన, నువ్వు కావాలంటే వెళ్ళు, నేను రానన్నాను. జనాలు లేరు కాబట్టి పెద్దగా క్రౌడ్ ఏం కనిపించట్లేదు ఇక్కడ. నేను దాంట్లో కూర్చుంటే ఎట్లుంటుందా అని ఊహించుకుంటున్నాను అనమాట. అక్కడ మా ఆయన పిలిచి నాకు చెవుల్లోకి కూడా పడలేదు. అక్కడ చూస్తూ ఉండిపోయాను అనమాట. అక్కడ నుంచి పడిపోతే ఏం గతి అని వండిందో చెప్పాలి కదా, భయం వేస్తుంది అనమాట నాకు అట్లాంటి విషయాలకి. ఇక్కడికి వచ్చేసి షూట్ చేసేది అనమాట. దానికి 50 రూపీసే అన్నారు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి బాల్ తీసుకొని ఇక్కడ చాలా గ్యాంబ్లింగ్ చేశారండి. మాకు భలే మోసం చేశారు తెలుసా. ఆ వస్తువులు ఏవైనా సరే ఇస్తాము, దాన్ని మీరు ఆ గ్లాసులు పడగొట్టాలి అన్నారు. నేను సింపులే కదా, అన్ని కిందకి పడిపోవాలా అంటే ఓకే అనుకున్నాను. కానీ మోసం చేశారు. మెల్లకి ఊరికే వేస్ట్ చేయొద్దు ఊరినే. సర్లే, వాళ్ళు కడపడుతుంది.
దూరం నుంచి ఇప్పుడు వస్తుందిరా.